హాయ్ హలో అందరికి నమస్కారం. ఈ సెషన్‌లో ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ రిలేషన్ బిట్వీన్ మల్టిపుల్ టేబుల్స్‌ని మనం క్రియేట్ చేసినప్పుడు వాటి మధ్య రిలేషన్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. అసలు టేబుల్స్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, నేను డేటా అనేది నేను తీసుకున్నాను. సి కస్టమర్ టేబుల్, కస్టమర్ ఐడి, ప్రైమరీ కీ లైక్ కస్టమర్ నేమ్ అండ్ కస్టమర్ మొబైల్ నంబర్, సమ్ డేటా నేను ఎంటర్ చేశాను. అలాగే ప్రొడక్ట్స్ తీసుకున్నాం, ప్రొడక్ట్ కోడ్, ప్రొడక్ట్ నేమ్ అండ్ ప్రైస్ టేబుల్ తీసుకున్నాం. నెక్స్ట్ అలానే ఆర్డర్ తీసుకున్నా. ఆర్డర్ తీసుకున్నప్పుడు లైక్ మనం ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఏ కస్టమర్ ఆర్డర్ ఇచ్చాడు, లైక్ ఏ ప్రొడక్ట్ ఆర్డర్ ఇచ్చాడు అనేది ఉంటుంది. ఎన్ని ఆర్డర్ ఇచ్చాడు అనేది కూడా తీసుకోవాలి. ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేట్, క్వాంటిటీ ఎంత, కస్టమర్ ఎవరు అంటే కస్టమర్ ఐడి, ప్రొడక్ట్ కోడ్ తీసుకోండి. బేస్డ్ ఆన్ ప్రొడక్ట్ కోడ్ మన ప్రొడక్ట్ నేమ్, ప్రైస్ మనకి తీసుకుంటాం. రైట్. ఈ డీటెయిల్స్ అనేది నేను క్రియేట్ చేస్తాను. మల్టిపుల్ టేబుల్స్, సపోజ్ ఇది కస్టమర్ ప్రైమరీ కీ ఉంది, కస్టమర్ ఐడి, అండ్ ఇక్కడ ప్రొడక్ట్ కోడ్ ప్రైమరీ కీ, ఇది కూడా ప్రైమరీ కీనే. అండ్ ఇక్కడ ఆర్డర్ ఐడి, ఇది కూడా ప్రైమరీ కీనే. బట్ ఈ కస్టమర్ టేబుల్లో ఉన్న కస్టమర్ ఐడి, ప్రొడక్ట్ టేబుల్లో ఉన్న ప్రొడక్ట్ కోడ్, ఇవి మనకి ఆర్డర్ టేబుల్స్లో మనకి ప్రైమరీ కీ అవుతాయి. వాటిని ఎలా తీసుకుంటాం అనేది ఇక్కడ కాన్సెప్ట్. రైట్. మల్టిపుల్ టేబుల్స్ మీద ఎలా ఆపరేట్ చేస్తాం. కస్టమర్ ఐడి డిజిట్ టైప్. ఇది మనం కాలం లెవెల్లో చేస్తున్నాం. ఫారెన్ కీ రిఫరెన్సెస్ కస్టమర్ ఐడి, కస్టమర్ సిఐడి రిఫరెన్సెస్ కస్టమర్ సిఐడి. ఈ సిఐడి అనేది ఏంటంటే మనకి ఇక్కడ ఫారెన్ కీ దట్ రిఫరెన్స్ ప్లస్ కరెంట్ కీ. అండ్ అలానే ఇక్కడ ఈ కోడ్ ప్రొడక్ట్ కోడ్. ఈ ప్రొడక్ట్ కోడ్ అనేది ఏంటి, ఇట్స్ ఏ ఫారెన్ కీ అండ్ ఇది ప్రొడక్ట్స్ టేబుల్లో ఉన్న ప్రొడక్ట్ కోడ్ని రిఫర్ చేస్తూ ఉంటుంది. రైట్. రిఫర్ చేస్తూ ఉంటుంది. ఓకే. లైక్ మల్టిపుల్ టేబుల్స్ మీద ఇలా మామూలుగా అయితే ఎలా చూస్తాం అనేది చూసాం. అండ్ నెక్స్ట్ వన్ మనం చూడాల్సిన కాన్సెప్ట్స్ ఏంటంటే హౌ టు యాడ్ కన్స్ట్రెయింట్ టు అన్ ఎగ్జిస్టింగ్ టేబుల్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్ ఉంది. ఎగ్జిస్టింగ్ టేబుల్కి మనం కన్స్ట్రెయింట్ అనేది ఎలా యాడ్ చేస్తాం. ఆల్టర్ యూస్ చేస్తాము. ఓకే, టేబుల్స్ మనం ఇంతకుముందు చూసాం టేబుల్స్ మీద ఎలా చేస్తాం అనేది. లైక్ కాలమ్ని యాడ్ చేయటం కానీ, వేరే సైజ్ని ఇంక్రీజ్ చేయటం కానీ, డిక్రీజ్ చేయటం కానీ, లేదంటే కాలమ్ని డ్రాప్ చేయటం కానీ, మోడిఫై చేయటం కానీ ఇలా చేసాం. బట్ కన్స్ట్రెయింట్స్ని ఎలా యాడ్ చేస్తాం ఏంటి అనేది మనం ఇక్కడ చూడలేదు. సింటాక్స్ వచ్చేసి ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, యాడ్ కన్స్ట్రెయింట్స్, కీ వేరియబుల్ నేమ్. దట్ మీన్స్ ఎంప్లాయ్ ఐడి అండర్ స్కోర్ ఫారెన్ కీ ఆర్ ఎంప్లాయ్ అండర్ స్కోర్ ఇన్క్యూ అలా ఇస్తున్నాం కదా. అండ్ కన్స్ట్రెయింట్ కీ లైక్ ఇట్స్ ఇన్క్యూ ఆర్ ప్రైమరీ కీ లైక్ ఫారెన్ కీ అండ్ కాలమ్ నేమ్. ఇలా ఇస్తాం. చూద్దాం. ఫస్ట్ కేస్ చూద్దాం. ఫస్ట్ కేసులో ప్రైమరీ కీ తీసుకుంటే యాడింగ్ ఏ ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్ ఆన్ అన్ ఎగ్జిస్టింగ్ కాలమ్ ఇన్ ది టేబుల్. ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ మీద మనం ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నాం. అలాంటప్పుడు ప్రైమరీ కీ యాడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాలమ్ అనేది నాట్ నల్ అవ్వాలి. రైట్. బిఫోర్ యాడింగ్ ది ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్ ది table first we need to make that column as not null and later we add the primary key to that column. First of all ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్ ఎంపీ ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్ అండ్ జస్ట్ సాలరీ అంతే. ఏమి ఇవ్వట్లేదు ఇక్కడ. క్రియేట్ టేబుల్ ఎంపీ ఎంప్లాయ్ ఐడి ఇంటీజర్ ఎంప్లాయ్ నేమ్ అండ్ సాలరీ అని అనిపిస్తుంది. దీని మీద మనం ఏ కన్స్ట్రెయింట్ ఇవ్వలేదు. లైక్ ఇక్కడ ఎంప్లాయ్ ప్రైమరీకి అనేది మనం ఇక్కడ వెళ్ళాలి. ఇప్పుడు మనం ప్రైమరీకి ఎంప్లాయ్ ఐడిని ప్రైమరీకి కింద చేయాలి. ప్రైమరీకి యాడ్ చేయడానికి ముందు మనం ఏం చేయాలి, నాట్ నల్ చేయాలి ఆ కాలమ్ని. వాట్ ఈస్ దట్ కాలమ్, ఎంప్లాయ్ ఐడి. ఆల్టర్ టేబుల్ ఎంప్లాయ్, ఆల్టర్ కాలమ్ ఎంప్లాయ్ ఐడి, దీన్ని చేంజ్ చేద్దాం. ఆల్టర్ టేబుల్ ఈఎంపి ఆల్టర్ కాలమ్ ఎంప్లాయ్ ఐడి ఇంట్ నాట్ నల్. కాలమ్ని నాట్ నల్ చేస్తాం. టేబుల్ ఈఎంపి కాలమ్స్లోకి వెళ్ళాం, ఎంప్లాయ్ ఐడి
ఎంప్లాయీ ఐడి ఫస్ట్ నాట్ నల్ చేసాం అంతే రైట్. దీన్ని నాట్ నల్ చేసామన్నా దాన్ని కన్స్ట్రెయింట్ని యాడ్ చేద్దాం. ఆల్టర్ టేబుల్ ఎంపీ యాడ్ కన్స్ట్రెయింట్ రైట్. కన్స్ట్రెయింట్ నేమ్ ప్రైమరీ కీ ఎంప్లాయీ ఐడి. ఆల్టర్ టేబుల్ ఎంపీ యాడ్ కన్స్ట్రెయింట్ యాడ్ చేద్దాం. సో కన్స్ట్రెయింట్ నేమ్ ఏమిద్దాం, ఎంప్లాయీ ఐడి. సో ఎంప్లాయీ ఐడి అండర్స్కోర్ ప్రైమరీ కీ. కన్స్ట్రెయింట్ నేమ్ మనం ఇక్కడ ప్రైమరీ కీ ఆఫ్ ఎంప్లాయీ ఐడి. సో ఎంప్లాయీ ఐడిని ఇక్కడ ప్రైమరీ కీ ఇస్తున్నాం. సో ఇది కన్స్ట్రెయింట్ నేమ్ అవుతుంది. సెక్యూరిటీ కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది. అండ్ అక్కడ కీస్ చూడండి, ఈఐడి ప్రైమరీ కీ. సో ఈఐడి ప్రైమరీ కీ అనేది మనం క్రియేట్ చేసాం ఇక్కడ. క్లియర్. అండ్ ఎంప్లాయీ ఐడి కాలమ్ అనేది ఇప్పుడు ప్రైమరీ కీ అవుతుంది. బిఫోర్ యాడింగ్ ది ప్రైమరీ కీ టు ది ఎగ్జిస్టింగ్ కాలమ్ వీ నీడ్ టు బి షూర్ దట్ ది కాలమ్ షుడ్ నాట్ కంటైన్ ఎనీ డూప్లికేట్ వాల్యూస్. నాట్ నల్ ఉండకూడదు, అలానే డూప్లికేట్ వాల్యూస్ అనేది కూడా ఉండకూడదు. If the column contains any duplicate values, then we cannot add the primary key constraint to that column. Duplicate values ఉంటే దానికి మనం primary key అనేది అప్లై చేయలేం. The constraint key variable name can be any user defined name. So constraint key name అనేది మనం ఇచ్చాం కదా, ఇది ఏదైనా మన ఇష్టం అనమాట, యూజర్ డిఫైన్డ్ నేమ్ అంటే. అండ్ కేస్ 2, యాడింగ్ ఏ unique constraint to an existing column. So unique constraints ని యాడ్ చేసేటప్పుడు సేమ్ ఆల్టర్ టేబుల్ ఎంప్లాయీ యాడ్ కన్స్ట్రెయింట్ నేమ్ unique ఎంప్లాయీ నేమ్. ఎంప్లాయీ నేమ్ అనేది దీని మీద ఎంప్లాయీ నేమ్, ఇదే టేబుల్ మీద ఎంప్లాయీ నేమ్ నాకు unique కావాలి. కన్స్ట్రెయింట్ ఈ నేమ్ అండర్స్కోర్ unique that's it. ఈ నేమ్ అనేది ఇక్కడ unique వచ్చింది. ఇది ఎంప్లాయీ. Adding check constraint to an existing column, alter table emp add constraint check salary greater than or equals to. చెక్ కన్స్ట్రెంట్స్ ఉండే చివరిలో మనం ఇన్క్యూ అయితే ఎలా ఇస్తాం అలానే చెక్ కన్స్ట్రెంట్ ఇస్తాం. అండ్ ద సేమ్ వే సాలరీ. సాలరీ అనేది మనం ఆల్రెడీ ప్రొవైడ్ చేసాం కదా ఈఎంపీ టేబుల్లో, సేమ్ అంతే. కన్స్ట్రెంట్ నేమ్ సాలరీ అండర్స్కోర్ చెక్. సరే ఇక్కడ ఈ నేమ్ మనం ఇవ్వలేదు కదా, ఈ నేమ్ చేంజ్ చేయాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ చెక్లో మనం సాలరీ అన్నమాట. సో చూసుకోండి జాగ్రత్తగా, రైట్. salary greater than or equals to some 80,000. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది అందుకనే రావట్లేదు, రైట్. సో ఇది కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్రియేట్ అయింది అందుకనే రావట్లేదు, ఇది ఆల్రెడీ ఉంది అని చెప్పేసి. అండ్ యాడింగ్ ఏ ఫారెన్ కీ కన్స్ట్రెయింట్ టు అన్ ఎగ్జిస్టింగ్ కాలమ్, డిపార్ట్మెంట్ అనేది ఒకటి క్రియేట్ చేశాడు. డిపార్ట్మెంట్ నంబర్, డిపార్ట్మెంట్ నేమ్, ఎంప్లాయీ ఐడి. లైక్ అవసరం లేదు, ఇది మన డైరెక్ట్ వేరే టేబుల్ తీసుకొని చూద్దాం. ఆల్టర్ టేబుల్ డిపార్ట్మెంట్ యాడ్ కన్స్ట్రెయింట్. సి ఇక్కడ 2 టేబుల్స్ మీద మనం అప్లై చేస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఫారెన్ కీ అనేది మనం 2 టేబుల్స్ మీద అప్లై చేస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ 2 టేబుల్స్ అనేది మనకు వస్తాయి. సో టేబుల్స్లో ఈ డీటెయిల్స్ మొత్తం డిలీట్ చేసిన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అనేవి కొంచెం డిలీట్ చేసి మళ్ళీ క్లియర్గా అర్థమయ్యేటట్లు మళ్ళీ చెప్తుంది.
సో ఇవన్నీ రన్నింగ్లో ఉండొచ్చు. ఓకే, మనం డిఈపిటి ఈఎంపీ అని క్రియేట్ చేద్దాం. ఈఎంపీ కాలమ్స్ ఈఐడి ఈ నేమ్ సాలరీ ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు డిఈపిటి అనేది టేబుల్ క్రియేట్ చేద్దాం. డిపార్ట్మెంట్ టేబుల్. సో క్రియేట్ టేబుల్ డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్ అండ్ ఎంప్లాయీ ఐడి ఇద్దాం. రైట్, ఈపిటి టేబుల్ ఒకటి క్రియేట్ చేశారు. రైట్, బట్ నేను ఇక్కడ ఏమి కూడా అంటే కన్స్ట్రెయింట్స్ ఏమి నేను ఇవ్వలేదు. బట్ ఈ టేబుల్ నేను ఆర్డర్ చేసి యాడ్ చేయాలి కన్స్ట్రెయింట్ అనేది. సో డిపార్ట్మెంట్ టేబుల్కి. సో ఫస్ట్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేశా. సో ఇక్కడ చూద్దాం. నౌ వీ కెన్ మేక్ ది ఎంప్లాయీ ఐడి కాలమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ టేబుల్ యాజ్ ఫారెన్ కీ బికాస్ ది ఎంప్లాయీ ఐడి కాలమ్ ఈస్ ది ప్రైమరీ కీ ఇన్ ది ఎంప్లాయీ కాలమ్. ఈ ఎంప్లాయీ ఐడి అనేది మనకి ఈ ఎంప్లాయీ టేబుల్లో ప్రైమరీ కీ. ఇట్స్ ఏ ప్రైమరీ కీ. ఇది నార్మల్గా డిఫైన్ చేసాం కానీ ఈ రెండింటికి మ్యాచ్ అవ్వలేదు. అంటే ఇది పేరెంట్ టేబుల్, ఇది చైల్డ్ టేబుల్ ఇప్పుడు మనకి. రైట్, సో ఇప్పుడు ఎలా ఇస్తాం చూడండి. ఆల్టర్ టేబుల్ డిపార్ట్మెంట్. సో డిపార్ట్మెంట్లో కదా ఫారెన్ కీ యాడ్ చేస్తుంది. ఆల్టర్ టేబుల్ డిపార్ట్మెంట్ యాడ్ కన్స్ట్రెయింట్ నేమ్ ఫారెన్ కి ఏ టేబుల్ అంటే డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న ఏ కాలంకి మనం ఫారెన్ కి అప్లై చేస్తున్నాం అండ్ అది ఏ టేబుల్లో ఏ కాలం ని రిఫర్ చేస్తుంది అనేది చూద్దాం. ఆల్టర్ టేబుల్ డిపిటి యాడ్ కన్స్ట్రెయింట్ PID underscore foreign key. సో ఫారెన్ కి దేనికి అప్లై చేస్తున్నాం? ఈఐడి ఇన్ డిపార్ట్మెంట్ టేబుల్ అండ్ దట్ references ఈఎంపీ టేబుల్లో ఉన్న ఈఐడి. ఇప్పుడు చూడండి ఈ ఎంప్లాయీ ఐడి లైక్ ఈఐడిఎఫ్కే క్రియేట్ అయింది కదా ఫారెన్ కీ అనేది. హౌ టు రిమూవ్ కన్స్ట్రెయింట్స్ ఫ్రమ్ an ఎగ్జిస్టింగ్. సో డ్రాప్ చేయడానికి ఆల్టర్ టేబుల్ నేమ్ డ్రాప్ కన్స్ట్రెయింట్ కీ వేరియబుల్ నేమ్. సపోజ్ ఇదే ఉంది మనకి కీ వేరియబుల్ నేమ్. ఆల్టర్ టేబుల్ డిపార్ట్మెంట్ డ్రాప్ కన్స్ట్రెయింట్ సేమ్ అదే. సో ఇక్కడ కీస్ని రిఫ్రెష్ చేద్దాం. ఆల్రెడీ ఉంది కదా. రిమూవ్ అయిపోయింది కీ కన్స్ట్రెయింట్. క్లియర్. ఎగ్జాంపుల్ ఆల్టర్ టేబుల్ ఈఎంపీ డ్రాప్ కన్స్ట్రెయింట్ వై అండ్ సేమ్ ఇలా కన్స్ట్రెయింట్ నేమ్ ఇస్తాం, డ్రాప్ చేస్తాం. Like while dropping the primary key constraint, we first need to drop the foreign key and then only we can delete the primary key. Primary key constraint, suppose మనకి ఎంప్లాయీలో ఎక్కడైనా కీస్ ఇచ్చామా మనం, లైక్ ఈ ఎంప్లాయీ ఐడి మీద మనం కీస్ ఇచ్చాం. సో దీన్ని డిలీట్ చేయాలంటే ప్రైమరీ కీ ఈ ఎంప్లాయీ ఐడి మీద ఉన్న ప్రైమరీ కీ ఆల్రెడీ రిమూవ్ చేసాం కదా. ఓకే, ఇప్పుడు మాత్రమే అంటే ప్రైమరీ కీ రిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఫారెన్ కీ రిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఆ ప్రైమరీ కీకి దాన్ని డిలీట్ చేసిన తర్వాత మాత్రమే మనం ఈ ప్రైమరీ కీ కన్స్ట్రక్షన్ రిమూవ్ అనేది చేయగలం. క్లియర్. ది స్మాల్ డిఫరెన్స్ లైక్ కన్స్ట్రెయింట్స్ ని మనం అవుట్ ఆఫ్ టేబుల్ క్రియేషన్ కాకుండా విడిగా ఎలా చేస్తాం అనేది చిన్న కాన్సెప్ట్. రైట్, సో అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.